వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. చాలా రోజుల తర్వాత మంచి టాపిక్స్ దొరికినాయి. అప్డేట్స్ లోకి వెళ్ళే ముందు ఛానల్ కి కనుక కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ది జెన్యూన్ కాంటెంట్ అండ్ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్ లో పెట్టుకోవాల్సిందే. బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. డీసీలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్, అంటే కొన్ని మాత్రమే నాకు బాగా ఎగ్జైట్ అవుతే వాటి కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. ఒకటి మా ఎస్పెషలీ గుండు మామ, అఫ్ కోర్స్ అతనే ఫస్ట్ ఎప్పుడు మన రాక్ మామ అనమాట, బ్లాక్ అడమ్. అండ్ ది సెకండ్ వన్ విలన్ సైడ్, డార్క్ సైడ్. ఇప్పుడు అతని క్యారెక్టర్ అంటే అతని వరల్డ్ నుంచి మనకి సంథింగ్ ఏదో వస్తుందన్నమాట. April 28 నుంచి 30th మధ్యలో మన జాక్ స్నైడర్ అయితే మనకి రీసెంట్గా వచ్చిన పార్టీ వీడియో రిలీజ్ చేశాడు, ఇన్ కమింగ్ అని చెప్పేసి. అది చూసిన దగ్గర నుంచి నాకు ఇంట్రెస్ట్ పెద్దగా క్రియేట్ అవ్వాలి. కానీ ఆ వీడియోలో ఆ డార్క్ సైడ్ దగ్గర నుంచి ఆ పేరు ఎప్పుడైతే మెన్షన్ చేశాడో, ఓరే బాబు ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు, తొందరగా నువ్వు కొత్త పార్టీ ఏమైనా తీస్తున్నావా, లేకపోతే ఆ వరల్డ్ నుంచి ఏమైనా మాకు ఇస్తున్నావు, నాకు ఈగలు వెయిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఫాల్ పార్ట్ 1 మనకి రిలీజ్ అయింది. తెలుగులో కూడా మీకు అవైలబుల్గా ఉందనమాట. మనకి రీసెంట్గానే ఆడియోస్ అనేవి యాడ్ చేశారు, అమెజాన్ ప్రైమ్ లో మీకు ఉంది. జోనర్ వచ్చేసరికి మనకి సర్వైవల్ థ్రిల్లర్ అనమాట. బాగుంది, ఇట్ వాజ్ ఎ గుడ్ వన్, మంచిగా మీరు ఎంజాయ్ చేసేస్తారనమాట. మనకి ఇప్పుడు పార్ట్ 2 కూడా మనకు వస్తుంది. ఇట్ ఈస్ ఇన్ ది ప్రోగ్రెస్ రైట్, అంటే వర్క్స్ అనేవి మనకి బిగిన్ చేశారనమాట. కానీ ప్రతిసారి మనం ఒక్కసారి ఎగ్జైట్ అయినంతగా రెండోసారి ఎగ్జైట్ అవ్వలేము. ఈ టైప్ ఆఫ్ జోనర్ అనమాట సర్వైవల్ థ్రిల్లర్. అంటే మనం డిఫరెంట్ జోనర్స్ లో కనుక, అంటే స్టోరీ లైన్ ప్రకారం చెప్పేది అటు పరంగా బాగానే ఉంటుంది. కానీ దీంట్లో చూసుకుంటే వీళ్ళు కొండలు ఎక్కడం, హైట్స్ ఎక్కడమే కదా. సో ప్రతిసారి దాంట్లో కొత్త పాయింట్ ఏముంటుంది అప్పుడు, అంటే అప్పుడు కొత్త పాయింట్ అంటే ఫారెస్ట్లో పైకి ఎక్కడో ఎక్కేసి ఇరుక్కుపోతే జంతువుల నుంచి సర్వైవల్ థ్రిల్లర్ ఆ పాయింట్ యాడ్ చేయలేము మరి. సో అది మొత్తానికి అయితే పార్ట్ 2 అయితే మనకి వర్క్స్ అనేవి బిగిన్ చేశారనమాట. అండ్ కమ్ బ్యాక్ టు ది అవర్ న్యూస్. ఫస్ట్ పాయింట్ అబ్బాయి, ఇది మటు కొంచెం బాగా హైప్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. రామ్ చరణ్ గారు రీసెంట్గా మనకు ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారు, బుచ్చిబాబు గారి మూవీలో ఉన్న స్టోరీ, అతని క్యారెక్టర్ అనేది రంగస్థలంలో కంటే చాలా హెవీ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంట, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అని చెప్పారు. అది వెస్టర్న్ ఆడియన్స్కి గ్లోబల్లీ చాలా బాగా కనెక్ట్ అయ్యిందంట. దాంతోపాటు మట్టి అని చెప్పారు, అంటే అది రాన్ రస్టిక్గా ఉండిద్దని మనకి బాగా అర్థమైపోయింది. మట్టి అని చెప్పిన కదా నాకు మన అమీర్ ఖాన్ గారి దంగల్ మూవీ గుర్తొచ్చింది. అది గ్లోబల్లీ చాలా పెద్ద హిట్ అయిందనమాట. సో ఓవర్సీస్లో మంచి హిట్ అయింది. సో అట్లా ఉండిద్దా, అంటే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అయి ఉండొచ్చు, లేకపోతే సంథింగ్ ఇట్ కుడ్ బి ఇన్ ఎనీ అదర్ జోనర్. మొత్తానికి అయితే గ్లోబల్ అయితే మంచిగా రీచ్ అయ్యే క్యారెక్టర్ అని చెప్పారు. చూద్దాం మరి. అది మనకి సెప్టెంబర్ నుంచి మనకి బిగిన్ అవుతుంది అనమాట దిస్ ఇయర్. PS2 మీకు తెలుసుగా నేను ఎంత బాగా వెయిట్ చేస్తాను దీనికోసం. మనకి మొత్తం మూవీలో మీకు 4 బిగ్ సాంగ్స్ ఉంటాయి అనమాట, 2 చిన్న సాంగ్స్ ఉంటాయి. ఫస్ట్ సాంగ్ మీకు 20th మార్చున ఈవినింగ్ at 6 PM మీకు రిలీజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ది OTT అప్డేట్స్, రీసెంట్ గా మనకి రిలీజ్ అయిన పాప, అంటే పలానా అబ్బాయి పలానా అమ్మాయి డిజిటల్ రైట్స్ అయితే మీకు సన్ నెక్స్ట్ వాళ్ళు అయితే మనకి కొనుక్కున్నారనమాట. అండ్ నెక్స్ట్ వన్ కబ్జా, అందరినీ కబ్జా చేసి పడేసింది, ఒక రేంజ్ లో కబ్జా చేసి పడేసింది. అవును, మీరు పార్ట్ 2 వచ్చి అనుకుంటున్నారా, ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకైతే రాదనిపిస్తుంది. ఎనీవేస్ డిజిటల్ రైట్స్ అయితే మీకు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కొనుక్కున్నారనమాట ఇన్ ఆల్ లాంగ్వేజ్. దాంతోపాటు వీకెండ్కి కంప్లీట్ వాష్అవుట్ అయిపోయింది. 10 కోట్లు మాత్రమే ఇప్పుడు కలెక్షన్ వచ్చినాయి అనమాట. అండ్ కమింగ్ టు ది పతాన్ OTT రిలీజ్ డేట్ మీకు 22nd మార్చ్ మీకు అమెజాన్ ప్రైమ్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అండ్ కమింగ్ టు ది అవతార్ OTT మీకు దిస్ మంత్ 28th మీకు పే పర్ వ్యూ ఆప్షన్ కింద మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అయితే ఇంకా చాలా టైం ఉంది, అంత త్వరగా తీసుకుని రారనమాట. అండ్ కమింగ్ టు ది ఇండియన్ 2 మనకి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి అయితే మనకి వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ షెడ్యూల్ కి అయితే మనకి అక్కడైతే మనకు ఒక హెవీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ అయితే మనకి షూట్ చేస్తున్నారు అనమాట. దాదాపుగా 14 to 15 days మనకి అక్కడే ఉంటారు అనమాట. అది అయిపోయిన తర్వాత మనకి చెన్నైలో ఇంకో 2-3 షెడ్యూల్స్ ఉన్నాయి. దాంతో మనకి ఇండియన్ 2 విల్ బి కంప్లీట్లీ షూటింగ్ ఓవర్, ర్యాప్ అయిపోయింది అనమాట. అండ్ కమింగ్ టు ది NTR గారి 30 మూవీ మీకు లాంచ్ అనేది 23rd మార్చ్ అయితే ఉండిద్ది అనమాట. డేట్ చేంజ్ అయిపోయింది, మనం ఏం చేయలేం. 23rd మార్చ్ అయితే ఉండిద్ది లాంచ్ అనేది. 28th or 9th మనకి షూటింగ్ బిగిన్ అవుతుంది. ఎనీవేస్ 1.5 month నుంచి చెప్పుకుంటూ వస్తున్నాయి ఇదే లైన్. షూటింగ్ అనేది మార్చ్ లాస్ట్ వీక్ లో ఉండిద్ది, ఫుల్ ఫ్లెజ్డ్ షూటింగ్ అనేది April 1st వీక్ నుంచి మనకి బిగిన్ అవుతుంది. క్యాస్ట్ గురించి అడుగుతారా, ఆల్రెడీ మీకు స్పెషల్ ఎప్పుడు పెట్టేసాను. నేమో సైఫ్ అలీ ఖాన్ గారు హీరోయిన్, మన జాన్వీ గారు, NTR గారు హీరో, డైరెక్టర్, ఇంకన్నీ తెలుసు కదా, కొత్తగా ఇంకేముంది. అండ్ కమింగ్ టు ది శివకార్తికేయన్ గారి మా విలన్ మూవీ అప్డేట్. మనకి పాండిచ్చేరి దగ్గర అయితే మనకి 2 weeks షెడ్యూల్ అయితే మనకి ప్లాన్ చేశారనమాట. మనకి బోర్డ్ సెట్ అయితే వేశారు, అక్కడ షూటింగ్ అనేది కరెంట్లీ అక్కడ జరుగుతుంది. అయితే మనకి ఈ 2 weeks షెడ్యూల్ తో మనకి మా విలన్ విల్ బి కంప్లీట్లీ షూటింగ్ ఓవర్, ఇంకా ప్యాకప్ అనమాట కంప్లీట్లీ. ది నెక్స్ట్ వన్ అల్ల నరేష్ గారి ఉగ్ర మూవీ నుంచి మనకి ఫస్ట్ సాంగ్ అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు అనమాట ఆన్ 19th మార్చ్ ఈవినింగ్ at 4-5 PM దేవేరి. అండ్ ది నెక్స్ట్ వన్ SMB 28th ఉగాదికి అయితే మీకు టైటిల్ అయితే మీకు వస్తుంది అనమాట. రీసెంట్ గా అమ్మ కథ ఏదో టైటిల్స్ ఉన్నారు కదా, అవన్నీ నా మొద్దు కంప్లీట్ అబ్సల్యూట్లీ అసిటీ ఫేక్ న్యూస్ అనమాట. టైటిల్ అయితే మీకు వస్తుంది, అంతకుమించి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వస్తే అది మన అదృష్టం కింద మనం భావించాలి.
మళ్ళీ చెప్తున్నా, ఉగాది అంటే ఉగాది రోజు కావచ్చు, ముందు రోజు కావచ్చు, అంటే చాలా మంది ఇస్తారు కాబట్టి అకార్డింగ్ టు వాళ్ళు సెట్ చేసుకుంటారు అనమాట. ఆ ఫెస్టివల్ కి మీకు వచ్చేస్తుంది SME 28 కూడా. ది నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ 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 ఇంత ఎలివేషన్ ఇవ్వడం తప్పదు భయ్య, ఎందుకంటే మనం కాదు వెయిట్ చేస్తుంది డైరెక్టర్ గౌతమ్ మీనన్ వాసుదేవ్ గారు, హీరో మన విక్రమ్ గారు, ధ్రువ్ నక్షత్రం. 6 to 7 years ప్రాజెక్ట్ అనమాట. అంటే అప్పుడు అనౌన్స్ చేశారు, ఇన్ని సంవత్సరాలు పట్టింది బయటికి రావడానికి. మొత్తానికి షూటింగ్ అనేది కంప్లీట్లీ ఓవర్ అయిపోయింది. షూటింగ్ అయిపోయింది, మనకి రిలీజ్ అయితే మనకి మే ఆర్ జూన్లో అయితే మనకు వస్తుంది అనమాట. సో ఫైనల్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ మ్యాన్. అమ్మ బాబోయ్. అండ్ కమింగ్ టు ది రామ్ చరణ్ గారి RC-15 మనకి రైట్ నో అయితే టైటిల్ అనేది ప్రస్తుతానికి CEO అనేది మనకి లాక్ చేశారనమాట. దాని నుంచి అయితే వాళ్ళు ఇంకో ఆప్షన్కి అయితే వెళ్ళట్లేదు ప్రస్తుతానికి అయితే వెళ్ళట్లేదు. అండ్ దాంతోపాటు మనకి ఒక చిన్నపాటి వీడియో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు రామ్ చరణ్ గారి బర్త్డేకి. అంటే ఈ టైటిల్ని వీడియో గ్లిమ్స్గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. శంకర్ గారు ఒక డిఫరెంట్ ఫార్మాట్ అనేది ఉండిద్ది కదా. అండ్ కమింగ్ టు ది తలపతి విజయ్ గారి లియో మూవీ మనకి ఇప్పుడు రైట్ నో ఆన్ గోయింగ్ కాశ్మీర్ షెడ్యూల్ అనేది మీకు March 24th మనకి కంప్లీట్ అయిపోతుంది. అయితే మనకి రీసెంట్ గానే సంజయ్ దత్ గారి మూవీలో కొంత భాగం వరకు పాట అనేది మనకి కంప్లీట్ అయింది. అండ్ మళ్ళీ మనకి ది నెక్స్ట్ షెడ్యూల్స్ అనేవి March 24th అయిపోయిన తర్వాత చెన్నైలో అండ్ హైదరాబాద్ లో ఉంటాయి అనమాట. తర్వాత మనకి సంజయ్ దత్ గారు చెన్నై షెడ్యూల్ మనకి మళ్ళీ జాయిన్ అవుతారు. సో అది విషయం అయితే లియో గురించి. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారు అండ్ మారుతి గారి మూవీ గురించి. అండ్ మనకి షూటింగ్ అనేది దిస్ మంత్ ఎండింగ్ లాస్ట్ వీక్ కావచ్చు, లేకపోతే కనుక మనకి ఏప్రిల్ నుంచి అయితే మనకి కొత్త షెడ్యూల్ అయితే మనకి బిగిన్ అవుతుంది అనమాట. జాన్ వచ్చేసరికి హారర్ కామెడీ మూవీ. ఈ హారర్ కామెడీ అనేది కమర్షియల్ ఫార్మాట్ లో మనకి తీస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ జవాన్ మూవీ అయితే June 2 నుంచి పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. పోస్ట్ పోన్ అయితే అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. అడ్వాంటేజ్ ఏంటంటే ఆదిపురుష్కి హ్యూజ్ అడ్వాంటేజ్, కాంపిటీషన్ లేదు ఇంకా బాలీవుడ్లో మనకి, అదొకటి. కానీ పోస్ట్ పోన్ చేయడానికి పెద్దగా వాళ్ళకి ఏం లేదనమాట. అంటే దాదాపుగా షూటింగ్ అయిపోవచ్చింది, వాళ్ళు ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. కానీ రీసెంట్గా మనకి సంజయ్ దత్ గారు జాయిన్ అయ్యారు కదా కెమెరాల కింద. కెమెరా రోల్స్లో మీకు దీపిక గారు ఉంటారు. ఈ క్యాస్ట్ గురించి మీకు లాస్ట్ ఇయర్ చాలాసార్లు చెప్పాను. సో దీపిక గారిది కెమెరా రోల్, దాంతోపాటు సంజయ్ దత్ గారు కూడా ఉన్నారనమాట. సంజయ్ దత్ గారిది రీసెంట్గా లియో షూటింగ్లో ఉన్నారు. ఆయనది ఈ రోజే అయిపోయింది అనమాట షెడ్యూల్ అనేది. సో ఇప్పుడు దీంట్లో జాయిన్ అవుతారు, ఈ షూటింగ్ పార్ట్ అవ్వాలి జవాన్లోది, తర్వాత ఇంకా అందరితో అయిపోయినట్టు జవాన్. కానీ టైం ఉంది కదా ఇంకా. జనరల్గా అయితే మనకి బాలీవుడ్ వాళ్ళ ప్రమోషన్ లెక్క ప్రకారం మనకి 2 months క్రితం మనకి ఒక టీజర్ అయితే ఇస్తారనమాట. సో ఇప్పుడు దాకా రాలేదు, అది పోస్ట్ పోన్ అనే సూచన మనకు కనిపిస్తుంది. అది అక్టోబర్కి వెళ్ళిద్దంట. అక్టోబర్ అంటే సలార్ ఉంది. ఇది మనకి దెబ్బ. అంటే అక్టోబర్లో వాళ్ళు ఏ టైంలో, కానీ అక్టోబర్లో వచ్చే అవకాశం ఎక్కువ లేదు. ఎందుకంటే లియో ఉంది, సలార్ ఉంది, వాళ్ళకి తెలుసు హెవీ కాంపిటీషన్ ఉంటుందని చెప్పేసి. కాబట్టి అక్టోబర్లో రాకపోవచ్చు వాళ్ళు. జూన్లో వస్తే బాగుంటే అని మనకు అనిపిస్తుంది. జూన్లోనేమో ఏదో ఒకటి లేని మొత్తానికి వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. మనం జస్ట్ వెయిట్ చేయాల్సిందే అంతే. కానీ రీసెంట్గా వచ్చిన లీక్డ్ పిక్స్ మటుకు వేరే లెవెల్ మాస్ అబ్బా, మామూలు కూడా కాదు, కిరాక్ ఉన్నాయి, భయంకరం అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ది సూర్య గారి 42 మూవీ మనకి ప్రోమో షూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా మీకు చెప్పే కదా. అయితే ఆ ప్రోమో షూట్లో మనకి దాదాపుగా 300 మంది పీరియడ్ ఆ లుక్ అనమాట, అప్పట్లో లుక్లో అయితే ఉన్నారు. అండ్ మన సూర్య గారు అయితే మనకి కొంచెం లాంగ్ హెయిర్లో వార్ టైప్ ఆఫ్ గెటప్ అయితే ఉన్నారనమాట. ప్రోమో షూట్లో మనకి ఇది షూట్ చేశారు. అండ్ త్వరలోనే మనకి రిలీజ్ అవుతుంది. మోస్ట్లీ ఏప్రిల్లోనే మీకు వచ్చేస్తుంది కన్ఫర్మ్, దాంట్లో డౌట్ లేదు. ఐఎమ్ ఈగల్ వెయిటింగ్ మ్యాన్. అసలు ఇప్పటిదాకా మనకి ఏది రాలేదు, హైప్ మటుకు భయంకరంగా పోతుంది. చూద్దాం, మరి మనల్ని ఇంప్రెస్ చేయాలని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ పుష్ప సాంగ్ గురించి. రీసెంట్గా మనకు ఒక యాక్షన్ షెడ్యూల్ అయితే మనకి షూట్ చేశారనమాట. ఇంకా అది అయిపోతే మనకి రైట్ మనకి ఇప్పుడు సాంగ్స్ వర్క్ అయితే మనకి చెన్నైలో మనకి స్టార్ట్ చేశారు. త్వరలో మనకి ప్రాక్టీస్ కూడా మనకి బిగిన్ అవుతాయి అనమాట. ప్రస్తుతానికి అయితే అంతే, చిన్నపాటి అప్డేట్ అంతే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కమింగ్ టు ది సలార్ విషయానికి వచ్చేస్తే భయ్యా, మనకి షూటింగ్ ఏం కావలేదు. మనకి షూటింగ్ అయితే కానీ మనకి గ్లిమ్స్ అనేది రిలీజ్ అవ్వదు. సో ప్రస్తుతానికి ఏప్రిల్లో మీకు ఎటువంటి కాంటెంట్ అయితే రాదు. ఈరోజు డేట్ వచ్చేసరికి 18th 19th, ఈరోజు డేట్ 18th అనమాట డేట్ ఈరోజు. సో ఇంకా షూటింగ్ బిగిన్ అవ్వలేదు. మనకి ఇటలీలో మనకి ఫారెన్ షెడ్యూల్ అయితే ఉందన్నమాట. మన ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఉండిద్ది. అది ఇంకా బిగిన్ అవ్వలేదు, ఇంకొంచెం టైం ఉంది. రీసెంట్గానే ప్రభాస్ గారు ఇటలీ నుంచి వచ్చారనమాట. అది చాలా మంది షూటింగ్ అనుకుంటున్నారు, కాదు, ఒక చిల్ అవడానికి రెగ్యులర్ చెకప్కి అయితే వెళ్ళారనమాట. నేను పర్సనల్ టాపిక్స్కి అంతగా ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అని హెవీగా జస్ట్ నార్మల్ చెకప్కి అయితే వెళ్ళారు, వచ్చేసారు. కానీ కొంచెం లీన్ బాడీతో అయితే ఉన్నారనమాట. కానీ సలార్లో వాళ్ళిద్దరికి ఉన్న కాంబినేషన్ అనేది హెవీ బాడీ అనమాట.
సో కొంచెం బాడీ బల్క్ అయ్యే పనులు ఉంటారు అనుకుంటా ఈ గ్యాప్లో. సో ఆ షెడ్యూల్ బిగిన్ అవ్వాలి, తర్వాత అది అయిపోవాలి. అది కాకుండా ఇంకా రిమైనింగ్ ప్యాచ్ వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ అయిపోవాలన్నమాట. షూటింగ్ మొత్తం అయిపోతే కానీ మనకి గ్లిమ్స్ రాదు. సో ప్రస్తుతానికి అయితే చూస్తుంటే సలార్ మూమెంట్ అయితే ఏప్రిల్ దాకా వెళ్ళేటట్టు ఉంది. ఏప్రిల్ ఎండింగ్ దాకా కంప్లీట్ ప్యాకప్, నేను చెప్పేది కంప్లీట్ విత్ ప్యాచ్ వర్క్ కూడా. ఏప్రిల్ మే అనేది ఆదిపురుష్ ప్రమోషన్స్. ఆదిపురుష్ అనేది మనకి ఏప్రిల్ వచ్చింది కంటెంట్, టీజర్ కావచ్చు, వాళ్ళు రిలీజ్ చేసిన నెక్స్ట్ ట్రైలర్ ఏదన్నా కానీ వాళ్ళ భాషలో మొత్తం ఒకటి టీజర్ ట్రైలర్ అన్న. ఆదిపురుష్ ప్రమోషన్ జరిగితే సలార్ అసలు రిలీజ్ చేయరు, అసలు దాని గురించి ప్రస్తావన టాపిక్ తేలన్నమాట. ఆదిపురుష్ రిలీజ్ అయిపోయిన నెక్స్ట్ మంత్కి మనకు వచ్చే అవకాశం ఉంది, అప్డేట్ ఏదన్నా అట్లా అనమాట. అంతే, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకేమీ లేదు. సో వాళ్ళు షూటింగ్ అనేది బిగిన్ చేసి అది కంప్లీట్ అయిపోవాల్సిందే ప్రస్తుతానికి. సో దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్. ఐ హోప్ ఈసారి తప్పకుండా సాటిస్ఫై అయ్యారనుకుంటున్నారు. అయ్యే ఉంటారు, డౌట్ లేదు దాంట్లో. అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.